యూరోప్ దేశమైన లాత్వియాలో పురుషులకు ముఖ్యంగా పెళ్లి కాని పురుషులకు చాలా డిమాండ్ ఉందంట. ఇంటి పనుల కోసం అలాగే ఇతర పనుల కోసం భర్తలను అద్దెకు తీసుకుంటున్నారు అని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఆ దేశంలో పురుషుల సంఖ్య మహిళల సంఖ్య కంటే 15.5% తక్కువగా ఉంది. ఈ ఎఫెక్ట్ వర్క్ ప్లేసెస్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్లకు యువకులు దొరకట్లేరు. దీంతో వాళ్ళు విదేశాలకు వెళ్లి మరి పెళ్లి చేసుకుంటున్నారు. అలా వెళ్ళలేని వాళ్ళు అద్దెకు తీసుకుంటూ ఉన్నారు. దీంతో కొన్ని సంస్థలు కొమాండర్ 24 లాంటి సంస్థలు గంటల లెక్కన భర్తలను పొందండి అనే నినాదంతో పురుషులను అద్దెకివ్వడం ప్రారంభించాయి. తాము అద్దెకిచ్చే భర్తలు ప్లంబింగ్, కార్పెంటరీ, మరమ్మతులు, ఇంటి పనులు చేయడంలో కూడా నిష్ణాతులు అని ఆ సంస్థ పేర్కొంది. అయితే ముఖ్యంగా లైఫ్ స్టైల్ అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కారణంగానే పురుషుల జీవనకాలం తగ్గిపోయి ఈ డిఫరెన్సెస్ వచ్చాయని కూడా చెప్తున్నారు. అయితే ఆ దేశంలో పురుషుల్లో 31% మంది స్మోకింగ్ చేస్తారని, అదే విధంగా ఎక్కువ మంది ఒబేసిటీతో ఉండటం వలన ఈ ఎఫెక్ట్ వచ్చింది అని కూడా వరల్డ్ అట్లాస్ పేర్కొంది.